హాయ్ ఫ్రెండ్స్, యుద్ధంలో అనుభవం ఉన్న సైనికునికే అధిక ప్రాధాన్యతనిస్తారు. కారణం అప్పటికే అతను పలు యుద్ధాల్లో పాల్గొని ఉంటాడు కాబట్టి. పరిస్థితులు ఎలా ఉంటాయో అతనికి ముందే తెలుస్తాయి కాబట్టి. ఈ రోజు భారత వాయుసేన జరిపిన సర్జికల్ స్ట్రైక్ లో కూడా దీన్ని పాటించింది. ఆధునికత కన్నా అనుభవానికే అధిక ప్రాధాన్యం ఇచ్చింది. ప్రస్తుతం మన వైమానిక దళంలో సుఖోయ్ 30 MKI, తేజాస్, MiG-29 వంటి అధునాతన యుద్ధ విమానాలు ఉన్నప్పటికీ ఈ దాడికి మీరజ్ ని ఎంచుకుంది. భారత వజ్రాయుధంగా పిలుచుకునే మీరజ్ 2000 గురించి ఈ వీడియోలో చూద్దాం. ప్రస్తుతం భారత వైమానిక దళంలో ఉన్న అతి ముఖ్యమైన యుద్ధ విమానాల్లో మీరజ్ 2000 ఒకటి. 1985లో ఇవి భారత వైమానిక దళంలో చేరాయి. వీటిని దసాల్ట్ ఏవియేషన్ సంస్థ అభివృద్ధి చేసింది. అప్పుడు వీటికి వజ్ర అనే నామకరణం చేశారు. 1999లో జరిగిన కార్గిల్ యుద్ధంలో కూడా భారత్ వీటిని ఉపయోగించింది. ఈ యుద్ధంలో భారతదేశం విజయం సాధించడానికి కారణం మీరజ్ 2000 విమానాలే. ఈ ఫలితంతో భారత ప్రభుత్వం మరిన్ని మీరజ్ విమానాలను ఆర్డర్ చేసింది. ప్రస్తుతం భారత్ తో పాటు 8 దేశాలు ఈ విమానాలను ఉపయోగిస్తున్నాయి. వీటి ప్రత్యేకతలు ఏంటంటే, సింగిల్ సీటు ఉండే ఈ విమానంలో తేలికైన చిన్న ఇంజిన్ మాత్రమే ఉంటుంది. దీని బరువు 7500 కిలోలు మాత్రమే. గంటకు 2336 కిలోమీటర్ల వేగంతో ఇది ప్రయాణించగలదు. గగనతలంలో 17 కిలోమీటర్ల పైనుంచి కూడా దాడి చేసే సామర్థ్యం దీని సొంతం. లేజర్ గైడెడ్ బాంబులను సులభంగా తీసుకెళ్లే ఈ విమానం గగనతలం నుంచి గగనతలంలోకి, గగనతలం నుంచి భూతలానికి దాడి చేయగలదు. అదే సమయంలో భూమికి అతి తక్కువ ఎత్తులో అత్యధిక వేగంతో కూడా ప్రయాణం చేయగలదు. ఈ ప్రత్యేకతల వల్ల రాడార్లలో దీన్ని గుర్తించడం శత్రు శిబిరానికి కష్టం. లేజర్ గైడెడ్ బాంబులను కూడా మీరజ్ ప్రయోగించగలదు. అందుకే చకచక పూర్తి కావాల్సిన ఆపరేషన్లకు భారత వాయుసేన మీరజ్ నే ఎంచుకుంటుంది. దీనికి తగ్గట్టే కేవలం 21 నిమిషాల్లోనే మీరజ్ విమానాలు శత్రు స్థావరాలను ధ్వంసం చేసి క్షేమంగా తిరిగి వచ్చేస్తాయి. అయితే భారత్ మీరజ్ యుద్ధ విమానాలను కొనుగోలు చేయడంతో దీనికి ప్రతీకగా పాక్ అమెరికా తయారు చేసిన F-16 యుద్ధ విమానాలను కొనుగోలు చేసింది. బాలాకోట్ దాడి సందర్భంగా ఈ 2 యుద్ధ విమానాలు ముఖాముఖి తలపడ్డాయి. కానీ మీరజ్ దెబ్బకు పాక్ విమానాలు షాక్ అయ్యాయి. భారత్ పై ప్రతి దాడికి ప్రయత్నించిన దాయాది పాకిస్తాన్ కు గట్టి ఎదురు దెబ్బ తగిలింది. F-16 యుద్ధ విమానాలతో భారత్ పై దాడికి ప్రయత్నించిన పాక్ పూర్తిగా విఫలమైంది. భారత్ వైపు వచ్చి దాడులు జరిపేందుకు యత్నించిన పాక్ యత్నాలను ఎయిర్ ఫోర్స్ తిప్పికొట్టింది. భారత సామర్థ్యం, సంసిద్ధత చూసి పాక్ వెనక్కి తగ్గినట్లు సమాచారం అందుతుంది. కానీ దీనిపై అధికారిక సమాచారం కూడా రావాల్సి ఉంది. పుల్వామా ఉగ్రదాడికి ప్రతీకారంగా పాక్ ఆక్రమిత కాశ్మీర్ లో భారత్ తెల్లవారుజామున మెరుపుదాడులు జరిపిన సంగతి తెలిసిందే. 12 మీరజ్ 2000 యుద్ధ విమానాలతో దాడులు చేసిన ఇండియన్ ఎయిర్ ఫోర్స్ పాక్ ఉగ్ర సంస్థలకు చెందిన కంట్రోల్ రూమ్లను 1000 కేజీల బాంబులతో ధ్వంసం చేశాయి. ఈ దాడుల్లో దాదాపు 300 మంది ఉగ్రవాదులు హతమయ్యారు. దీనికి ప్రతీకారం తీర్చుకోవాలని పాక్ యత్నం విఫలమైనట్లు తెలుస్తోంది. భారత్ మీరజ్ యుద్ధ విమానాల స్థాయిని చూసి పాక్ తోకముడిచింది. తాము ఎదురుదాడి చేయడంతో భారత యుద్ధ విమానాలు వెనక్కి వెళ్లాయని పాక్ చెబుతున్న మాటల్లో వాస్తవం లేదు. ఎందుకంటే ఈ ఘటన దానికి స్పష్టం చేస్తుంది కనుక. మరోవైపు భారత భూభాగంలోకి ప్రవేశించిన పాక్ నిఘా డ్రోన్ ను భారత భద్రతా బలగాలు కూల్చివేశాయి. సో ఇదన్నమాట మీరజ్ 2000 గురించి. ఫ్రెండ్స్, ఈ వీడియో ఇస్తే లైక్ చేయండి, అదేవిధంగా షేర్ చేయండి. ఇటువంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. భారత్ మాతా కీ జై. జై హింద్.